పవన్ కళ్యాణ్ గారికి ఆయన కొత్త మనిషి రాజకీయాలకు కొత్త కాదు, అధికారంలోకి కొత్త. కాకపోతే ఆయన చెప్పే మాటల్ని ఆచరణలో పెడతారని ఆశిస్తున్నారు. తీరా చూస్తే ఉపన్యాసాలు బాగున్నాయి, కొన్ని అంటే ఒక సంఘ సంస్కర్త లేకపోతే కనుక దాన్ని ఏమంటారు, సామాజిక సేవా సంస్థల తరహా కార్యకలాపాలు బాగుంటున్నాయి. చెట్లు పెంచుదాం, లేకపోతే వినాయకుడి విగ్రహాలు మట్టితో చేపిద్దాం, ఇట్లాంటి వాటిని హ్యాట్స్ ఆఫ్ అప్రిషియేట్ చేస్తాం. అదే సందర్భంలో చట్టబద్ధంగా జరగాల్సినటువంటి దాంట్లో ఒకప్పుడు ప్రభుత్వాన్ని నిందించి నిలదీసిన దాంట్లో ఎల్జీ పాలిమర్స్ అప్పుడు ప్రభుత్వాన్ని నిందించి నిలదీసి పొల్యూషన్ గురించి చాలా మాట్లాడాం. ఇప్పుడు వచ్చేటప్పటికి మనం కనుక ఇబ్బంది పెడితే సేఫ్టీ ఆడిట్ పెట్టి ఇబ్బంది పెడితే కనుక వెళ్ళిపోతారని కొంతమంది చెప్తున్నారు. అప్పుడు ప్రభుత్వం కూడా అట్లాగే అనుకుంది, కానీ మూయిపిచ్చేదాకా వదిలిపెట్టలేదు మనం. ఎన్జీటీ దగ్గర నుంచి అన్ని సంస్థల్ని పెట్టి ఇప్పుడు చూడండి, రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, కానీ ఈయన అట్లాంటి ఇక్కడ పర్యావరణ శాఖ నుంచి ఏమి ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాలుష్య నియంత్రణ మండలి, అట్లాగే కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర పర్యావరణ అటవీ శాఖ, అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ హెల్త్ డైరెక్టర్లు ప్రమాదానికి కారణాలు వివరిస్తూ అఫిడవిట్ వేయమని చెప్పి ఎన్జీటీ ఆదేశించింది. అంటే అది ఇక్కడ ముందు చేయాల్సిన పని. అది ఇప్పుడు ఎన్జీటీ ఆదేశించాక పవన్ శాఖలు పనిచేస్తే ఆ శాఖలు అంటే ఆయన చెప్పింది చాలాసార్లు ఏంటి, ఏ శాఖ ఆ శాఖ తన పని తను చెయ్యాలి, ప్రభుత్వం తన పని తాను చెయ్యాలి, అది జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను నాశనం చేశాడని. ఇప్పుడు ఇక్కడ ఏమందాం?